వినుకొండకు సంబంధించి మనం చూస్తే ప్రస్తుతం సిట్టింగ్ శాసనసభ్యుడికి ఇక్కడ బ్రహ్మనాయుడు ఉన్నారు, బొల్లా బ్రహ్మనాయుడు. అయితే బొల్లా బ్రహ్మనాయుడు ఈసారి కొంత ప్రతికూలత ఎదుర్కొంటున్నారు. ఎందుకు ఎదుర్కొంటున్నారు? గత ఎన్నికల్లో బొల్లా బ్రహ్మనాయుడు సహకరించిన మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఆయన ఈసారి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి జీవి ఆంజనేయులకు, ఈయన మాజీ ఎమ్మెల్యే, ఆయనకు సహకరించే పరిస్థితి ఉందన్నది లేటెస్ట్గా వినిపిస్తున్న అంశం. ఈ పరిస్థితుల్లో మరి బ్రహ్మనాయుడు జీవి ఆంజనేయులను ఏ విధంగా ఎదుర్కొనబోతున్నారు? గతంలో బ్రహ్మనాయుడుకు బలంగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు అటు ఆంజనేయులకు సహకరించబోతున్నారన్న వార్తల నేపథ్యంలో మరి దాన్ని ఎట్లా ఫేస్ చేయబోతున్నారనేది వినుకొండ నియోజకవర్గంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అయితే జీవి ఆంజనేయులకు సౌమ్యుడిగా పేరుంది, కానీ ఈ 5 ఏళ్లలో కొంత క్యాడర్ను నిర్లక్ష్యం చేశారు. క్యాడర్ను సరైన సమయంలో పట్టించుకోలేదన్నది కొంత క్యాడర్లో కొంత అసంతృప్తి ఉంది. మరి ఆ అసంతృప్తి అనేది ఎన్నికల నాటికి సంతృప్తిగా మారుతుందా? తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఖరారు చేస్తే ఆ అసంతృప్తిగా ఉన్న క్యాడర్ లీడర్కు సహకరిస్తారా లేదా అన్నది మనం వేచి చూడాల్సిన వాతావరణం ఉంది. ఏదేమైనా బ్రహ్మనాయుడికి సంబంధించి గతంలో సహకరించిన మాజీ ఎమ్మెల్యే మల్లికార్జునరావు ఈసారి లేకపోవడం అనేది ఒక మైనస్గా కనిపిస్తుంటే, జీవి ఆంజనేయులకు సంబంధించి క్యాడర్లో ఉన్న కొంత అసంతృప్తి, క్యాడర్తో ఉన్న ఒక సమన్వయం ఏమనేది ఒక ప్రతికూలతగా కనిపిస్తుంది. కాబట్టి చూద్దాం ఎవరికి ఏమి కలిసి వస్తుందో, ఎవరికి ఏది మైనస్గా మారుతుందో తెలియాలంటే మనం ఎన్నికల వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఇది.